దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగస్టు 1లోగా కుదురుతుందా లేదా అన్న విషయంపై అనిశ్చితి ఇందుకు నేపథ్యంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం వల్ల బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. సెన్సెక్స్ 245, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.47 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటార్ కార్ప్, మారుతి సుజుకి షేర్లు లాభంలో ఉన్నాయి. కోటక్ మహీంద్రా, టీసీఎస్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, జియో ఫైనాన్షియల్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, విదేశీ మదుపర్ల ధోరణి, ముడి చరుము ధరల కదలికలు ప్రభావం చూపుతున్నాయి. పలు బ్యాంకుల ఫలితాలు బలహీనంగా నమోదు కావడంతో బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీ కంపెనీల షేర్ల మార్కెట్తో పాటే బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. యాజమాన్యాల వ్యాఖ్యలు అప్రమత్తతను సూచించడం, మిశ్రమ ఫలితాలు, అనిశ్చిత వాణిజ్య పరిస్థితులు ఇందుకు కారణంగా తెలుస్తోంది.